గుంటూరు జిల్లా పొన్నూరు టీడీపీ అభ్యర్థిగా దూలిపాల నరేంద్ర నామినేషన్ దాఖలు చేశారు. తన స్వగ్రామం చింతలపూడి నుంచి వేలాది మంది కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్ కార్యక్రమం అట్టహాసంగా సాగింది. సీఎం జగన్ అసమర్థ పాలనే కూటమిని గెలిపిస్తుందని, చంద్రబాబు పాలనలోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని దూలిపాల చెప్పుకొచ్చారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందజేస్తారు. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా సీనియర్ నేత దూలిపాల నరేంద్ర నామినేషన్ దాఖలు చేస్తున్నారు. తన స్వగ్రామం చింతలపూడి నుంచి కూడా వేలాది మందితో ర్యాలీగా నామినేషన్ ఫైల్ చేయడం దూలిపాల నరేంద్ర ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు నామినేషన్ కి స్పందన బ్రహ్మాండంగా ఉంది. ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటారు. ఈ ఎన్నికల్లో ప్రజా ఆదరణతో వైకాపా పార్టీ కోరుకోవడం ఖాయం. జగన్మోహన్ రెడ్డి అసమర్థ పాలన వల్ల లేకపోతే రోసయ్య అవినీతి వల్ల మీరు గెలవబోతున్నారు? రెండు కూడా. ఎందుకంటే రోసయ్య దోచుకోవడానికి ప్రధానమైన కారణం జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే దోపిడీ పాలన అరికట్టలేకపోయాడు. కాబట్టి దోపిడీ పాలన రాష్ట్రంలో ఆయన ఎలా దోచుకుంటున్నాడో ప్రతి కాన్స్టిట్యున్సీగా ఒకటి పెట్టి దోపిడీ ఆయన ఆదర్శంగా తీసుకుని ఎమ్మెల్యేలు దోపిడీ చేయడం జరిగింది. ఈ దోపిడీ పాలన ఎన్నికల్లో అంతం అవుతుంది. మీకు ఇప్పుడు కొత్త అభ్యర్థి మీకు పోటీగా వచ్చాడు, అట్లా ఎట్లా పోటీ ఉంది? నేను ఒకటే చెప్పా, ఒక దొంగ పోతే ఇంకో గజ దొంగ వస్తాడని. ఇంకో గజ దొంగ వచ్చాడు. ఖచ్చితంగా రేపు ఎన్నికల్లో చూస్తారు. ఇవాళ వీళ్ళని ఎన్ని ముఖాలు పెట్టుకున్నా కూడా, ఎంతమంది మారినా కూడా ఖచ్చితంగా ఒక ఓట్ల సునామీ నియోజకవర్గంలో సృష్టిస్తాం. ఇది మొత్తానికి పొన్నూరుకి ఒక దొంగ పోయి మరొక గజ దొంగ వచ్చాడంటూ కూడా దూలిపాల నరేంద్ర అయితే చెప్తూ ఉన్నారు. ఇది మొత్తానికి గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో దూలిపాల నరేంద్ర భారీ ర్యాలీతో తన స్వగ్రామం చింతలపూడి నుంచి కూడా వేలాది మందితో పొన్నూరులో నామినేషన్ వేసేందుకు దాఖలు చేసేందుకు వేలాది మందితో బయలుదేరారు. జగన్మోహన్ రెడ్డి అసమర్థ పరిపాలన, ప్రస్తుత ఎమ్మెల్యే కిలారి రోసయ్య అవినీతికరణ గెలిపిస్తుందంటూ కూడా కిలారి రోసయ్యని ఇక్కడి నుంచి పంపించి మరొక కొత్త ఖచ్చితంగా మురళి వచ్చాడు, అతన్ని కూడా తాను ఓడించి తీరుతానంటూ కూడా దూలిపాల నరేంద్ర చెప్తారు. ఇది మొత్తానికి గుంటూరు జిల్లా పొన్నూరు టీడీపీ అభ్యర్థి దూలిపాల నరేంద్ర నామినేషన్ సంబంధించి